టు ద పాయింట్. సోషల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసిన చాలా సంఘటనలు చూస్తున్నాం. కానీ నిజానికి ఇవాళ మాట్లాడుతున్నది వ్యక్తిగత జీవితం కాదు. ఎందుకంటే ఎక్కడో రాజ్ తరుణ్, లావణ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధమో సంబంధమో అది చినికి చినికి గాలివానగా మారి ఒక పెద్ద డ్రగ్ ర్యాకెట్గా మారింది. అండ్ నిజానికి లావణ్యకి డ్రగ్స్తో సంబంధం ఉందా అంటే దాదాపు కొన్ని వారాల పాటు తను రిమాండ్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత తన బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి విషయాలు చెప్తున్నారు. ఇంతకీ లావణ్యకి దీని పట్ల ఎటువంటి సంజాయిషి ఉంటుందో లావణ్యని మేము కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. బట్ ఇవాళ ఈ వర్షన్ వినబోతున్నాం. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జే శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అతనికి ఈ వ్యవహారానికి సంబంధం ఏంటి, ఈ అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఇవాళ. టు ద పాయింట్ వి హ్యావ్ విత్ అస్ ఆర్జే శేఖర్ భాష, ఐ డ్రీమ్ స్టూడియోస్లో. శేఖర్, అంతే అలా ఉన్నారు. మీడియా నన్ను ఒక ఇంటర్వ్యూలో పిలిచి అడిగింది, నాకు తోచింది చెప్పాను, అది వైరల్ అయింది. ఇంక తర్వాత అలా 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 ఇవాళ నవ్వుతూ మాట్లాడుతున్నావు శేఖర్, కానీ ఈ మధ్య కాలంలో చాలా మీడియా హౌసెస్లో బూతులు తిట్టుకునే లెవెల్లో అంటే చాలా సంభాషణలు, ఫోన్ కాల్స్ వినిపించడం ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? అసలు జరుగుతున్న విషయం ఏంటి, ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యిందో? సో నేనేంటంటే ఫస్ట్ నాకు దొరికిన సోర్సెస్తో నేను ఒక మీడియా ఛానల్ అడిగితే వాళ్ళకి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. అదేంటి అంటే రాస్తాడు వెళ్తూ ఇదిగో నాకేం సంబంధం లేదు, ఈ అమ్మాయి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది మస్తాన్ సాయి అనే వాడితోటి, కావాలంటే ఇది ఎఫ్ఐఆర్ చూడండి, గుంటూరు ప్రతాపురంలో అతను కావాలని పెట్టిన కంప్లైంట్ అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు. రైట్. నాకున్న సోర్సెస్ తోటి ఊరికే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను కంప్లైంట్ కూడా తెప్పించుకొని చూస్తే షాకింగ్ విషయాలు బయట ఉంటాయి. సరే మీడియాకి ఇద్దాం కదా అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని టార్గెట్ చేయకుంటారు మొదలెట్టారు. అది మాకు సంబంధించింది, మేమేం చూసుకుంటాం, నువ్వెందుకు బయటపెడతావు, అది నువ్వు బయటకు వచ్చి న్యాయం కావాలని కోరుతున్నావు కదా. అట్ ద సేమ్ టైం మరి మీడియాకి అడిగే హక్కు కూడా ఉంటుంది కదా. అవును, నీకు వద్దంటే నువ్వు కోర్టులోనే తెలుసుకో. ఇప్పుడు నువ్వు కోర్టులో నీ వాదన వినిపిస్తున్నావు, నీ ఆధారాన్ని సబ్మిట్ చేశావు. అలాగే రాస్తాడు కూడా తనకు కావాల్సిన ఆధారాలు సబ్మిట్ చేశాడు. అలాగే మీడియా ముందుకు వచ్చి కూడా అదే ఆధారం సబ్మిట్ చేస్తున్నావు. మరి రాస్తాడు నువ్వు కూడా పెట్టాలి కదా. రైట్. ఇంతకీ లావణి మీద కక్ష కట్టావా నువ్వు? కక్ష కాదు, బట్ నాకు అలాంటి వాళ్ళ సొసైటీకి హానికరం ఖచ్చితంగా. అది రేపు మీ పిల్లలైనా మనం ఎవరి పిల్లలైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక సినిపాతలాగా అయ్యే అవకాశం ఉంది. డ్రగ్ ఎస్పెషల్లీ డ్రగ్ మహమ్మారి చాలా చాలా దారుణం. అది కూడా చిన్న పిల్లలకి 20-21 ఏళ్ళ పిల్లలకి బలవంతంగా అలవాటు చేసిందని తెలిసిన తర్వాత నాకు అసలు చాలా బాధేసింది. ఎవరి చిన్న పిల్లలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు శేఖర్? సో వీళ్ళు ప్రీతి, ఉదయ్ ఏదో ఒక ఆడియో లీక్ వచ్చింది, దాంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డారు. బట్ నేను దీని గురించి ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఏంటి లావణ్యకి డ్రగ్స్ తో ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతూ? నేను నమ్మడం కోర్టే దానికోసం. ఆఫ్ కోర్స్, నేను అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో వీళ్ళ కాల్ రికార్డ్లో చాలా క్లియర్ కట్గా వీళ్ళతో పాటు ఇంకా చెర్రీని ఇంకో 4 మాట్లాడుతున్నారు అదే కాల్లో. సో ఈవిడ ఎంత దారుణంగా వీళ్ళని టార్గెట్ చేసి డ్రగ్స్ చేస్తుంది అనేది దాంట్లో ఆ కాల్లో వినబడుతుంది. సో ఐ ట్రై టు కాంటాక్ట్ త్రూ మై నెట్వర్క్, వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను. బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చే ధైర్యం చేయలేదు. సో మొత్తానికి ఆ విషయం ఎట్లాగో వాడికి తెలిసినట్టు లాంటికి ఇవి ఎంతమందికి అయితే అలవాటు చేసిందో వాళ్ళందరినీ అలర్ట్ చేసింది. రేపు మీరు పొరపాటును కూడా మీడియాకు వెళ్ళారంటే అంతే, మీ దగ్గర నా దగ్గర మీ గుట్టు అంతా ఉంది, నేను అది బయట పెడతాను. ఏంటా గుట్టు? మీరు తీసుకున్నారని అంతేనా? కాదు, డ్రగ్స్ తీసుకోవడం, ఎందుకంటే దట్ ఈస్ ఓపెన్. మరి ఏ గుట్టు ఉందని బెదిరించి ఉంటారు? వీళ్ళిద్దరూ దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. సో ఈ అబ్బాయి తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది. ఆ చనువుతో ఒకసారి వాడి ఫోన్ పొందుకొని అక్కడ పెట్టేసుకుంది. వాడి ఫోన్లో ఉన్న ఫొటోస్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకొని ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే బెదిరించడానికి అవి వాడుతుంటుంది. అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో ఆ అమ్మాయి పాపం దీని నుంచి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతే వాళ్ళు రిహాబ్లో పెట్టి తర్వాత అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దక్కించుకున్నారు. రైట్. అయినా కూడా వాళ్ళకి బెదిరిస్తూనే ఉంది, నీవు ఇంకా నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వేమైనా పొరపాటు మీడియాకి వస్తే చేస్తా. కానీ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్ గా. మాట్లాడలేదు ఫస్ట్. అప్పుడు ఏమైంది, ఒకరోజు ఆ అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి రైట్. ఈఎంఐ ఆ ఫేక్ అకౌంట్ తోటి ఈ పోస్టులన్నీ కూడా పెట్టడం చేస్తుంది. ఈఎంఐ పాత ఫోటోలు ఇవన్నీ కూడా పెడుతుంటే వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, కింద అడ్డమైన కామెంట్లు ఇవన్నీ పెట్టడం. సో వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆ అమ్మాయి చేస్తున్నట్టుగానే పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంకా తట్టుకోలేకపోయారు. రైట్. ఎన్నాళ్ళు ఇలా రోజు చస్తూ బతుకుతాం, వచ్చేద్దాం మీడియా ముందుకు వచ్చి చెప్పేద్దాం. సో షీ డజంట్ వాంట్ టు షో హర్ ఫేస్, మాస్క్ వేసుకొని రమ్మని చెప్పాను నేను. రైట్. అండ్ ఫస్ట్ తన కాల్లోనే మాట్లాడతానండి. నిన్న జరిగిన రచ్చ తర్వాత తనకి ధైర్యం వచ్చింది. ప్రీతి అండ్
ఉదయ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు కాసేపట్లో మన ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. సో దానికంటే ముందు రాజ్ తరుణ్తో మీరు టచ్లో ఉన్నారా? అతని సినిమా కూడా రిలీజ్ కాబోతుందో అవుతుందో అయిందో ఏదో అయింది కదా. సో మొత్తానికి రాజ్ తరుణ్ ఏమంటున్నారు ఈ జరుగుతున్న వ్యవహారం చూసి? ఎందుకంటే అసలు విషయం మొదలైంది నాకు రాజ్ తరుణ్ కావాలి అని లావణ్య పట్టుపట్టడం, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను వదులుకోవాలని చెప్పి ఒక పాయింట్ తర్వాత చెప్పడం. అది ఈ విషయం 10 నెలల క్రితమే మొదలైంది. వరలక్ష్మి డిఫెన్స్ లో ఆ డ్రగ్ ర్యాకెట్ బయటపడినప్పుడు ఈవిడ పేరు పెద్దగా ప్రస్తావించారు. కానీ ఆ 12 మంది 11 మంది లిస్ట్ లో ఈవిడ కూడా ఉంది. అవును. కానీ అప్పటి నుంచి తప్పించుకుంది. కొంతమందిని పోలీసు పట్టుకున్నారు. బట్ ఆవిడ 4 సార్లు శ్రీముఖాలు పంపించినా రాలా. బట్ ఫైనల్ గా ఆవిడని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర 5 నెలల క్రితం పట్టుకున్నారు. అమెరికా నుంచి వచ్చి అక్కడ ఢిల్లీలో దిగి ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి మరి అక్కడి నుంచి ఎవరి దగ్గర తీసుకుందో మాకు తెలీదు. ఆ సూట్ కేసుతో వస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకుంటే నేను చూపించను రైట్ అని చెప్పి గొడవ చేస్తుంది. తర్వాత మళ్ళీ అందరూ పంచాయత్ పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తే దే ఫౌండ్ ద డ్రగ్స్. సో ఈ కేసు ఎప్పటి నుంచో ఉంది. అది దే ఫౌండ్ మెత్ కనిపించింది. మెత్ అండ్ ఇమీడియట్లీ షీ వాస్ బుక్డ్ అండర్ నార్కోటిక్స్ 22B సెక్షన్. దానికి ప్రూవ్ అయితే విచ్ ఇస్ 10 years of imprisonment. సో అది ఎవరు ఒప్పందించి ఉంటారు పోలీసులకి? చింటూ అని ఇంకో పెడ్లర్. సో ఈ పెడ్లర్లకి మధ్య కొన్ని కొన్నిసార్లు గొడవ జరుగుతుంది. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే బూతులు తిట్టడం, మనుషులు హింసించడం ఇలాంటివన్నీ అలవాటు. సో ఆ హింసకు గురైన వాడు ఏదో రకంగా కక్ష తీర్చుకుందామని అమ్మాయిని పట్టించాడు. లావణ్య రాజ్ తరుణ్ని కావాలనుకోవడంలో లాజిక్ లేదు. ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్లో వేరే ఊర్లో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీశారు బయటికి. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సో అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చాను. దాంట్లో షీ క్లియర్లీ మెన్షన్స్ నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది? తన పెళ్లి కాకపోతే కదా. అవును. దట్ క్లియర్లీ ప్రూవ్స్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. అది కానీ కాబట్టి రాజ్ తరుణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని? ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నేను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి ఈవిడికి గొడవ ఈ విషయంలో బాగా ఎటుకు కొట్టుకున్న తర్వాత ఈవిడికి ఒకటే అనిపించింది. ఇన్నాళ్ళు రాజ్ తరుణ్ ఎంత టార్చర్ చేసినా ఎంత కొట్టినా ఆయన అవార్డులు తీసి ఆయన తల మీద పగల కొట్టింది. ఏంటి రాజ్ తరుణ్ అవార్డ్స్ తీసి? ఇప్పుడు సినిమాలో అవార్డ్స్ వస్తాయి కదా, సైమా అవార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెత్తపట్లు పడేస్తుంటాయి ఫస్ట్. అండ్ ఒక అవార్డు తీసిన ఎత్తే పగల కొట్టిన సిచ్యువేషన్ కూడా నేను విన్నా. అంతలా అంటే ఏమై ఉంటుందని అంత హింసకి? సైకాటిక్ డిజార్డర్, డ్రగ్స్ ఎఫెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు అంటే ఇప్పటికే లోపల ఉండేవాడు. కాదు రాజ్ తరుణ్ కాదు, లావణ్య డ్రగ్స్ అలవాటు ఉందనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచులు కూడా జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు మీరు, లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా. ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ని తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమి ఎవరికి వినబడలే. సరే ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు అది వినగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాగులైపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు, రైట్, అలాంటివి విని అప్పుడే వినున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాగులైపోయింది. అక్కడ నేను ఆవిడేం తిట్టలా. డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా, నీకు అసలు ఆధారమైన నువ్వు ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను. అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్. ఆవిడ ఎందుకు చేసింది కాల్? మా మ్యాటర్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి. నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా, మీడియాకి ఎందుకు వచ్చావు? బరాబర్ అడుగుతాను, నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు. అదే నేను చెప్పాను. నాకు రాజ్ తరుణ్కి మ్యాచ్ చేశాను, నీకు రాజ్ తరుణ్ మ్యాచ్ ఇష్యూ అయితే మరి మస్తాన్ సాయితో ఎందుకు పోయావు అని అడిగాను. సో అది ఆవిడే వైరల్ చేసుకుంది, బయట పెట్టుకుంది. ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేశాడు అన్నట్టుగా చెప్పుకోండి. బట్ నేను ఆవిడ ఏ బూతు తిట్టలేదు. మీరు చాలా మందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది, అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా. సో దానికి ఏం సమాధానం చెప్తారు? అదేంటున్నా, నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టకాల్చి మొహమ్మద్ అలీ 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు? అదే వచ్చింది, మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. అదే మీకు గుర్తుందా? ఒక
అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడిని వదిలేసి రెండో మొగుడిని వదిలేసి అదే 6 ఇన్వాల్వ్ అయ్యారు. అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా. అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజ్ తరుణ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు అదే. వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ గనక రాజ్